సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టిని ప్రేమిస్తున్నాడు, పోషిస్తున్నాడు. పడిపోయినటువంటి సృష్టిని తిరిగి రక్షిస్తున్నాడు. దేవునికి వందనాలు. మనమందరము కూడా ఆయనను దేవునిగా కలిగి ఉన్నందుకు మనమెంతో ధన్యులము. ఇది మన యొక్క నీతి కార్యము కాదు. కేవలము ఆయన కృపా కనికరము, దయ, దీర్ఘశాంతము ద్వారా మనము ఆయనను చేరుకోగలుగుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలని ఈ విధముగా నడిపిస్తున్నందుకు పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వాక్యమును ధ్యానం చేసుకుందాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వాక్యము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నటువంటి ఈ వాక్యములో ఒక 3 తలంపులు. ఒక వ్యక్తి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్న మాటలో ఉన్న 3 ఉద్దేశములు. మొదటి ఉద్దేశం ఏమిటంటే, నేనే దేవుడను, దానికి తన్ను తాను రుజువు చేసుకున్నాడు. నేనే దేవుడను, ఆయననే దేవుడు అనడానికి రుజువులు ఉన్నాయి కాబట్టి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నంబర్ 1. నంబర్ 2, భూమి మీద మరియు ఆకాశములో మరియు భూమి కింద సముద్రములో అనేక రూపాలు దేవుళ్ళు దేవతలుగా ఎంచుకుంటున్నారు, ప్రజలు గుర్తిస్తున్నారు. అది చుట్టూ ఉన్నది. ఆ సందర్భంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నంబర్ 2. నంబర్ 3, ప్రజలు ఈ దేవుణ్ణి గాని దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారిని కాక వారి కడుపే వారి దేవుడనియు, వారి ధనమే వారి దేవుడనియు, వారి యొక్క ఈ విషయాలంటే వాళ్ళ సొంతంగా, అంటే ఏ దేవుణ్ణి కాదు, అలా నిజ దేవుణ్ణి అంగీకరించరు. నిజము కానటువంటి దేవుళ్ళను అంగీకరించరు. వాళ్ళంతకు వాళ్ళు సృష్టించుకుంటారు. వాళ్ళంతకు వాళ్ళు, అంటే దేవుడంటే మేము ఆయననే ఆరాధిస్తాము, ఆయనను చెప్పినట్లు వింటాము అన్నటువంటి అర్థం ఇచ్చే విధముగా ఆ ధనము, ఆ భోజనము విషయమై వారు దేవుళ్ళు, అవే వారికి దేవుడుగా వాళ్ళు కలిగి ఉంటారు. ఈ 3 తలంపులను బట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయవచ్చు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అద్భుతమైనటువంటి మాట. బైబిల్ మొత్తంలో అనేక సార్లు దేవుని యొక్క సందేశంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొనుము. మరియు ఈ వాక్యం అంతా కూడా దేని గురించినటువంటి విషయమునంటే, నిజ దేవుడైనటువంటి యెహోవాను గూర్చినటువంటి సందేశము, సమాచారము, జ్ఞానము. తన్ను తాను అనేక విధములుగా రుజువు చేసుకున్నటువంటి వ్యక్తి.
వింటున్నటువంటి మనకు దేవుని గూర్చినటువంటి జ్ఞానము, అన్ని కోణాలలో దేవుని గూర్చినటువంటి జ్ఞానము బైబిల్‌లో చెప్పబడినట్లుగా అది మనము మన ప్రయత్నము ద్వారా తెలుసుకునేటటువంటిది కాదు. ఇది ప్రత్యక్షతల ద్వారా తెలుసుకునేటటువంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చాలా కాలం కిందట మా ఒక పాస్టర్ గారొచ్చి స్టూడెంట్స్‌కి బోధిస్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. దేవుణ్ణి మనం ఎట్లా తెలుసుకోవచ్చు? దేవుణ్ణి మనం ఎట్లా తెలుసుకోవచ్చంటే చాలామంది వాక్యం చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. లేకపోతే కొంతమందిని బైబిల్ పండితులను అడుగుట ద్వారా తెలుసుకొనవచ్చు అని అనేక జవాబులు చెప్పడం జరిగింది. అప్పుడు నేను అంటే నాకు ఏది వచ్చిందో నేను జెప్పాను. అదే జవాబు కరెక్ట్ అయింది. నాకది తెలిసి బైబిల్‌లో అది ఎక్కడో ఉందని నేను చెప్పలేదు గానీ, నా నోటికొచ్చింది నేను జెప్పిన. ఏ మానవుడు కూడా దేవుణ్ణి తన్ను తాను తెలుసుకొనలేడు. దేవుడు తన గురించి బయలుపరిస్తేనే తప్ప, ఏ మానవుడు కూడా దేవుని గురించి తెలుసుకొనలేడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారికి కూడా వాక్యము బాగా తెలుసు. బాగా తెలుసు. కానీ ఆయనేమంటాడంటే, ఏర్పరచబడినటువంటి వారికే దేవుడు తన జ్ఞానమును బయలుపరుచుకొనెను. అప్పుడు ఆయన కన్నులు వెలిగించబడ్డాయి. అద్భుతమైనటువంటి మాట 119వ కీర్తనలో 18వ వచనాన్ని చదువుదాము. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఇప్పుడు మనము బైబిల్‌ని రోజు చదువుతున్నాము, ధ్యానం చేస్తూ ఉంటాము, బోధిస్తూ ఉంటాము. ఆ జ్ఞానము దేవుడు బయలుపరిచినటువంటి జ్ఞానమునకు వేరుగా ఉన్నది. మనము ఇది బుద్ధిపూర్వకముగా గుర్తుపెట్టుకుంటాము. ఆహా! దేవుడు ఇట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, ఆ కార్యాలు చేశాడు, ఈ కార్యాలు చేశాడు. కానీ దానిని చదివినప్పుడు దానిని నమ్మి, ఆ నమ్మకంలో మనము కూడా ఉంటే అంటే విశ్వాసము అంటే మొన్న ఒక యవ్వనస్తునితో నేను మాట్లాడుతున్నప్పుడు, "విశ్వాసం అంటే ఏంటి సార్" అన్నాడు. విశ్వాసం అంటే మనకు వెంటనే ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం అనగా అనేటువంటి డెఫినిషన్ చెప్పడము, అనేకమైనటువంటివి మనం చెప్తుంటాము. విశ్వాసం అనేటువంటి దానికి నిజ స్వరూపము మనలో ఉండే విశ్వసనీయత. మనలో దేవుడు చూచే విశ్వసనీయత. అక్కడ మన యొక్క విశ్వాసము రుజువు చేయబడుతుంది. మనం విశ్వాసం ఉంచుతున్నామా లేదా అన్నటువంటిది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నటువంటి విషయంలో మొట్టమొదటగా దేవుడు నేనే, ఎందుకు నువ్వే అన్న ప్రశ్న. నేను తప్ప ఇంగ వేరొక దేవుడు లేడన్నావు గదా! ఎందుకు నువ్వే? అంటే ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో 20వ అధ్యాయం నిర్గమకాండంలో అక్కడ ఇశ్రాయేలీలు మరియు నాయకులు ఉన్నారు. అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ జీవితంలోను, వారికి ముందున్నటువంటి వారి పితరుల జీవితంలోను దేవుడు ఎవరో తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అరణ్య ప్రయాణములో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, సవాళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, మరణాపాయాలలో దేవుడు తన్ను తాను రుజువు చేసుకున్నాడు గనుక నేను తప్ప వేరొక దేవుడు లేడు. అది నా శక్తిని మీరు గమనించారు గదా! అందుకని నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు.
మీకు ఆకలైనప్పుడు, మీకు దాహమైనప్పుడు మీరు ఏ విధంగా పోషించబడ్డారు? మీ బట్టల విషయంలో, మీ చెప్పుల విషయంలో ఎంతగా మీరు కాపాడబడ్డారో అద్భుతంగా, దాన్ని బట్టి నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఐగుప్తులో మీ మూలుగులను విన్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఐగుప్తులో నీ మూలుగులను విని నిన్ను రక్షించడానికి ఒకరిని, ఇద్దరిని ఏదైనా రక్షించాలంటే ఏదైనా ఎవరైనా సాహసం జేసి ఫరో దగ్గరికి పోయి ఏదన్నా లంచం ఇచ్చి అయినా బయట తీసుకొనొచ్చే అవకాశం ఉంది గానీ, ఇన్ని లక్షల మంది ఫరో ఒక ఉద్దేశ్యంతో వాళ్ళని బానిసత్వంలో పెట్టుకున్నాడు. అంతమందిని విడిపించడానికి అసలు ఎవరైనా సాహసం చేయగలరా? ఇదిగో నేనే చూడండి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్నటువంటి మాటలో మొదటి ఆలోచన ఏంటంటే, ఆయన చేసినటువంటి కార్యములను బట్టి, ఆయన యొక్క స్వభావమును బట్టి, ఇక ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్నటువంటి విషయము మనం గుర్తించాలి. ఇప్పుడు అదే కార్యం మనలో జరిగిందా? మనలో జరుగుతుందా? ఈ క్రైస్తవ ప్రయాణము ఇది కూడా అరణ్య ప్రయాణమే కదా! ఇది కూడా ఇరుకు మార్గ ప్రయాణమే గదా! ఇది కూడా మనకు స్థిర నివాసము లేనటువంటి వారమే గదా! ఇది కూడా గుడార నివాస ప్రయాణమే గదా! అని క్రొత్త నిబంధనలో కూడా మనం విన్నాం కదా! ఈ ప్రయాణంలో సూచక క్రియలు, అద్భుత క్రియలు దేవుడు చేస్తున్నాడు అంటే, ఇక ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఐగుప్తు బానిసత్వము ఒకానొక సమయంలో నాలో ఉన్నది. ఐగుప్తులో ఆరాధన లేదు. అంటే నా జీవితంలో ఒక కాలంలో నిజ దేవుడు ఎవరో తెలీదు. ఆరాధన లేదు. ఆ లోకంలో లోక ఆశలకు, బంధకాలలో ఉన్నటువంటి సమయము నా జీవితంలో ఉన్నది. నీ జీవితంలో ఉన్నది కనుక ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అట్టి బానిసత్వం నుంచి దేవుడు ఈ దినమున నిజ దేవుని తెలుసుకొని, దేవుణ్ణి ఆరాధించుటకు, ఆయన మాటలు వినుటకు మనము పూనుకొని ఉన్నాము. అంటే అది దేవుడు చేసినటువంటి కార్యము గనక మనం నమ్ముకొని ఉన్నాము. 3వ అధ్యాయంలో ఒక వ్యక్తికి తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుట, దేవుడు తన్ను తాను చూపించుకొనుట, దేవుడు తన నామమును బయలుపరచుట ఎక్కడైనా ఏ జనములోనైనా మీరు చూసారా? గనుక ఆయన తప్ప వేరొక దేవుడు, ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనగలవాడు. అనేకులకు బైబిల్‌లోను, క్రైస్తవ చరిత్రలోను, ప్రస్తుతం క్రైస్తవుల జీవితాలలోను తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనుట, తన్ను తాను చూపించుకొనుట, తన్ను తాను దర్శనాలలో మనకు కనబడి మనతో మాట్లాడుట, అది నా జీవితంలో రుజువు చేయబడినదా? ఆయన దేవుడు, వారి దేవుడు అని మనము మాట్లాడుకొనుట ఒక ఎత్తు. నా దేవుడు ఇశ్రాయేలు అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఇశ్రాయేలుల దేవుడు, మోషే దేవుడు, అవును ఆయన నిజం ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇదంతా కూడా ఆబ్జెక్టివ్ స్టడీ. వాళ్ళ గురించినటువంటి విషయం అది. మన గురించినటువంటి విషయము నా జీవితంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నటువంటి మాటలో దేవుడు తన్ను తాను రుజువు చేసుకున్నాడు. అనుభవపూర్వకమైనటువంటి రుజువులు నాలో, నీలో జరిగినటువంటి విషయము మనకు గుర్తుండాలి. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అన్నటువంటి విషయం నాలో ఎప్పుడు జరిగింది? నీలో ఎప్పుడు జరిగింది? అంటే ఆయన మాట్లాడినప్పుడు దానికి మనము విధేయత చూపించాం చూడండి. అప్పటి వరకు పోలేం. ఐగుప్తుకి ఎట్లా పోతాం సార్? ఐగుప్తులో ఆ ముందే శత్రుత్వం ఉంది.
అన్ని లక్షల మంది ఉన్నారు. ఐగుప్తుకు నేను ఒక్కడిని పోయేటటువంటి అవకాశమే లేదు. కానీ ఇదిగో ఆయన ప్రత్యక్షతకు, ఆ ప్రత్యక్షతలో దేవుని యొక్క పిలుపు, ఆజ్ఞ మేరకు ఈయన పోవడానికి పోయాడు చూడండి. థట్ ఈస్ ద సైన్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్. అప్పుడు మనం చెప్పగలము, నా దేవుడు తప్ప నాకు వేరొక దేవుడు ఎవరు లేరు. నీకెట్ట తెలుసు? అంటే ఆయన నాకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, ఆయన ప్రత్యక్షపరుచుకుంటేనే గదా నేను అన్ని వదిలేసి వచ్చింది. 9వ అధ్యాయము అపోస్తల కార్యంలో. ఆయన నాతో మాట్లాడాడు గనుకనే గదా నాకు ఏవైతే లాభకరమైనటువంటివో అవన్నీ నష్టపరుచుకున్నది. ఇది జరగాలి. ఇది బైబిల్‌లో ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన గొప్ప దేవుడు. ఆ సీనాయి కొండ మీద ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అగ్నితో నింపబడినటువంటిది. పొగతో నింపబడినటువంటిది. ఇదంతా కూడా ఆబ్జెక్టివ్ స్టడీ. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు హావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఈ బైబిల్ ఎవరు చదివినా వాళ్ళకు బుద్ధిపూర్వకమైనటువంటి జ్ఞానం వస్తది. చెప్తారు వాళ్ళు గూడా. దేవుడంటే ఎవరు? అంటే దేవుడు సృష్టికర్త సార్ అంటారు. నీకెట్ట తెలుసంటే బైబిలే ఉందంటారు కదా! అంటారు. బైబిల్‌లో సృష్టికర్త అని ఉంది. అవును, దేవుడు సృష్టికర్త. అది నాకెట్లా సంబంధం? అది పాయింట్. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్నటువంటి విషయం మనము వ్యక్తిగతంగా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానమును మనము కలిగి ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్లే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే, నేను ఎంత సృష్టిని చేశాను. ఈ విశ్వాన్ని నేను చేశాను. 6 దినములలో నేను చేశాను. నా నోటి మాట ద్వారా నేను చేశాను. నా హస్తము ద్వారా నేను చేశాను. గనుక నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆ విషయాన్ని మనం ఎట్లా నమ్మాలి? ఇప్పుడు దేవుడే సృష్టిని చేశాడన్నటువంటి విషయం మనం ఎట్లా నమ్మాలి? అప్పుడే కదా ఆయన తప్ప వేరొక దేవుడు లేడన్నటువంటి గట్టి నిశ్చయతను మనకు కలిగేది. అంటే 139వ కీర్తనలో ఒక భక్తునికి ఆ ఆ ఆ ప్రత్యక్షత వచ్చి తనను తాను చూసుకున్నప్పుడు, ప్రభువా ఇది నువ్వు లేకపోతే నేను ఈ అవయవాలు, ఈ ఎక్స్‌టర్నల్ అవయవాలు, ఇంటర్నల్ అవయవాలు అసలు నాకు ఆశ్చర్యము, భయము పుట్టించుచున్నది నువ్వు నన్ను కలుగచేసినటువంటి విధమును చూడగా. ఒక్కొక్క అవయవము ఎట్లా పనిచేస్తుందో మన శరీరములో దాన్ని బట్టి చూస్తే ఆయన వంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు. నేను ఇప్పటికే మాట్లాడుతున్నాను. అంటే నిర్గమకాండం 20వ అధ్యాయము ముందు వరకే జరిగినటువంటి కార్యములను, దేవుని యొక్క ప్రత్యక్షతలను, దేవుని యొక్క శక్తిని కనపరిచేటటువంటి విషయాలు, బోధలను బట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇక దీని తర్వాత ప్రకటన వరకు ఎన్ని విషయాలు దేవుని గురించినటువంటి ఆ ఉనికిని గూర్చినటువంటిది, దేవుని యొక్క శక్తి, సార్వభౌమత్వాన్ని గూర్చినటువంటిది, దేవుని యొక్క సర్వ వ్యాప్తిని గూర్చినటువంటి విషయం, సర్వ జ్ఞానమును గూర్చినటువంటి విషయాలు బైబిల్‌లో తర్వాత ఎన్నో ఉన్నాయి. అయితే అవెన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదన్నటువంటి మాట ధ్యానించడంలో ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, అది నాకు ఉండకూడదనే కదా! ఇదేదో రేపొద్దున ఎగ్జామ్‌లో వస్తది, లేతే బైబిల్ క్విజ్ ఉంది గాబట్టి మనం ఇవన్నీ నేర్చుకోవాలనేటువంటిది ఉద్దేశ్యంతో కాదు గదా! ఎక్కడ రాసింది. ఇది అనుభవపూర్వకమైనటువంటిది. మనలో ఆ సైన్స్ కనపడినప్పుడు ఈ మాట కరెక్ట్ అయితది. ఇప్పుడు మనల్ని ఎవరైనా అడిగితే, "నీకు దేవుడెవరంటే" మనం జెప్తాం. "యేసుక్రీస్తు మా దేవుడు" అని నీకెట్ట తెలుసంటే బైబిల్‌లో ఉందంటాం మనం. నో. బైబిల్‌లో ఉన్నది వేరే,
నా వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము కలిగి ఉండుట వేరే. అది నాలో కనపడుతుండాలి. నీ దేవుడు ఎట్లయితాడు? నీ దేవుడు ఎట్లయితాడంటే, అవునయ్యా పలానా టైంలో నేను ఆకలి కొని ఉన్నాను. పలానా టైంలో దప్పిక కొని ఉన్నాను. పలానా ఎర్ర సముద్రం ముందు నేను మరణ మరణ భయంతో ఉన్నాను. మరణ పడక మీద ఉన్నాను. ఆయన నన్ను ముట్టాడు. ఆయన నాకు ఆకలి తీర్చాడు. ఇక ఎన్నో అది వాళ్ళ గురించినటువంటి విషయాలు. మన జీవితంలో ఎన్ని రుజువులు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నటువంటి విషయంలో దేవుడు తన్ను తాను జనరల్ రెవల్యూషన్స్ అండ్ పర్టిక్యులర్ రెవల్యూషన్స్. దిస్ ఈస్ ద జనరల్ రెవల్యూషన్. ఇది అందరికీ దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది అందరి చేతుల్లో ఉంటుంది. ఇది అందరి చేతుల్లో ఉంటుంది. తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పర్టిక్యులర్ రెవల్యూషన్ అంటే నీకు ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా! అది. ఇప్పుడు మనకు గావాల్సింది ఇది రెండోదే. మనము మొత్తానికి ఏది చేసినా గాని మనకు అనుభవపూర్వకంగా ఉంటేనే దానికి ఒక బలము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఆయన చేసిన కార్యములు ఆయన తను తాను రుజువు చేసుకున్నాడు. నేను ఇన్ని చేశాను గదా! ఇంకా దీనికంటే ఇంకెవరు ఏం జేస్తారు? అన్నటువంటి విషయము గట్టి నమ్మకం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దాని విషయమై మరణం మరణము మరణానికి అప్పగింపబడినంతగా నన్ను చంపినా గాని వాళ్ళ అవతలోని ప్రశ్న ఏం తెలుసా? అరే! ఒక్కటే దేవుడున్నాడు గాని మళ్ళా ఇంకొక దేవుడిని అంటున్నావు. లేదు లేదు. నాకు నాలో జరిగినదే నేను చెప్తున్నా వినండి అంటాడాయన. నాలో జరిగినదే ఇప్పుడు మొత్తానికి అపోస్తున్నటువంటి పౌలు గారు చేసినటువంటి పరిచర్య, ఆ బోధలన్నీ కూడా అటువంటి జీవితం జీవించినటువంటి జీవితం అంతా కూడా తనలో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న దానికి ఫలితము. దిస్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎంప్లాయ్‌మెంట్. పరిచర్యకు ఎంప్లాయ్‌మెంట్ ఏం గావాలి? బైబిల్ కాలేజ్ జేయాలి. ఒక చర్చ్‌లో ఉండాలి. లేకపోతే జీతాలు తీసుకోవాలి. మంచిగా స్టడీ జేసి, మంచిగా దాన్ని అరేంజ్ జేసి, మంచి బోధలు జెప్పాలి, మర్మాలు జెప్పాలి, కొత్త కొత్త విషయాలు జెప్పాలి. ఇది ఎక్స్‌టర్నల్‌గా కనపడుతుంది గదా! మనకు వేరుగా బయట కనపడుతుంది. అయితే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నటువంటి మాటలో మనము దాంట్లో ఉన్నాము. అంటే మనము దాన్ని అనుభవించాము. అక్కడి నుండి పరిచర్య గాని, అక్కడి నుండి ఆరాధన గాని ప్రారంభమవుతది. వాళ్ళందరూ ఆరాధన చేస్తున్నారు. నేను కూడా ఆరాధన చేస్తా అనేది గాదిక్కడ. వాళ్ళందరూ పాట పాడుతున్నారు. నేను కూడా పాట పాడతా. అక్కడ స్టార్ట్ గాదు ఆరాధన. ఇక్కడ స్టార్ట్ అయితది ఆరాధన. బయటికి ఎవ్వరైనా పాటలు పాడతారు. క్రీస్తుని అంగీకరించనటువంటి వారు మనకంటే ఇంకా అద్భుతంగా పాట పాడతారు. మనకు బాగా వినబుద్ధి అయితది. ఎందుకంటే వాళ్ళకి మంచి స్వరాలుంటాయి. డూ యూ థింక్ దట్ సచ్ వర్షిప్ విల్ రీచ్ గాడ్? ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించకుండా, క్రీస్తు అనుభవం లేకుండా అందంగా, ఇంపుగా పాడితే అది దేవునికి ఆరాధననా? గాలికి పాడినట్టే గదా అది. గాలికి పాడినట్టు. దేవుడు చూస్తుంటాడు. ఈ వ్యక్తి ఈమె నా వైపు చూస్తే పాడుతుందా? నన్ను గూర్చినటువంటి జ్ఞానమును కలిగే పాడుతుందా? నన్ను గూర్చినటువంటి అనుభవము కలిగే పాడుతుందా? పాడుతున్నాడా ఈయన? ఈసారి ఈ పాట పాడితే దీంట్లో ఉన్నటువంటి రాగాలను ఆ! ఏమంటారు సరిగమలను పాడితే ఇది ఇది నేనొక ట్రైన్ అయ్యి వోకల్స్ మనం నేర్చుకొని మంచిగా అందంగా, అద్భుతంగా ఎవరు పాడనంతగా పాడితే అది ఆరాధననా? నాకు తెలీదు.
నేనేమంటున్నానంటే అవన్నీ ఉండని, కానీ దానికి ప్రారంభము ఇక్కడ ఉండాలనేది నా పాయింట్. దాని ప్రారంభము ఇక్కడి నుండే, నా జీవితము నుండే ఆయన నేనొక ఒక పాటలో దేవుని యొక్క గొప్పతనం ఉంటది గదా! ఆ గొప్పతనము నాలో అనుభవము ఉండాలి. ఒక పాటలో ప్రేమ గురించుంటది. దేవుని ప్రేమ గురించి. ఆ ప్రేమను నేను అనుభవించినటువంటిది నాలో ఉండాలి. ఇంతకుముందు మనము ఈ పాటలో ఇంతకుముందు ఆ పాట వింటున్నప్పుడు, శ్రమలలో నీ సిలువనెత్తుకొని నేను నడుస్తాను. ఆ మాట నాకు విన్నప్పుడు అబ్బా! ఎంత దూరముంది ప్రభా! నేను శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయన సిలువనెత్తుకొని ఆయన మార్గంలో నేను నడుచుట అంట. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నటువంటి మాటలో 3 తలంపులు ఉన్నాయి. మొదటిది ఆయన ఎవరో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏవో, ఆయన తన్ను తాను చెప్పుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో రాయించాడు. దాన్ని నేను అనుభవపూర్వకముగా తెలుసుకొని తెలుసుకొని ఉన్నప్పుడు, నా ద్వారా వచ్చే ఆరాధన గాని, నా ద్వారా వచ్చే పరిచర్య గాని, అది ఫలభరితంగా ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదంటే, ఇదిగో చుట్టూ ఆకాశమందు, భూమి మీద కింద ఆ మాట ఉన్నది. 20వ అధ్యాయంలోనే. చాలా రూపాలు, విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఉన్నాయి గాబట్టి, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని హెచ్చరించుట. అది తర్వాత మనం చూద్దాం. మూడవది ఈ 2 గాదు గానీ, కొంతమంది వాళ్ళే డిఫైన్ జేసుకున్నారు. ఇదే మా దేవుడని. కానీ అట్టి వారికి కూడా మరలా సందేశం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇప్పుడు ఈ మాటలలో ఉన్నటువంటి వెలుగు మన మీద పడాలి. ఈ మాటలలో ఉన్నటువంటి జీవము మనలో ప్రవహించాలి. మన పాఠం జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఈ వాక్యాలలో ఉన్నటువంటి ఆ జీవము నాలో ప్రవహించాలి. ఇప్పుడు నేను మంచి భోజనం చేస్తే నా చేతులకు, కాళ్ళకి ఎట్లా బలం వస్తది నాకు ఈజీగా తెలిసిపోతది. ఎందుకు ఎట్లా బలంగా ఉన్నారంటే నేను బాగా తింటున్నాను సార్ అంట కదా! మంచి ఆహారం నేను తీసుకుంటున్నా కాబట్టి నాకు బలం ఉంది. అది నాకు ఖచ్చితంగా తెలుసు. అట్లే ఈ వాక్యములలో ఉన్నటువంటి జీవమును నువ్వు ఆ జీవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు సమ్‌వేర్ ఇట్ విల్ రిఫ్లెక్ట్. అబ్బా! ఈమె ఎట్లెట్లా ప్రవర్తిస్తుంది అంటే, ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవం ఆమెలో ఉంది. మరేం చేస్తాం? ఈయనకు ఎంత ఆత్మీయత ఉంది అంటే, మరి ఆ వాక్యంలో ఉన్నటువంటిది జీవము ఆయనలో ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒక యవ్వనస్తునితో నేను మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టైమ్ నిన్ననే దేవుని నేను స్తుతించాను. ఇంకా పెళ్లి గూడా గాలేదు. దేవుడు తనకిచ్చినటువంటి ప్రత్యక్షతలు, తాను వెళ్తున్నటువంటి జీవన విధానాన్ని బట్టి చూస్తే, నేను దేవా నీ వాక్యాన్ని తనలో రాశావు. ఆ రాసిన దాన్ని బట్టి ఆయనలో ప్రవర్తనలో మార్పు. ఆయన జీ ఆయన ఏమి చేయాలనో ఆయనకు తెలుసు. దేవుడు బయలుపరిచాడు కాబట్టి నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. అద్భుతంగా వాక్యం చెప్తున్నాడు. అయితే ఆయన అంటాడు, పాస్టర్ గారు నేను వాక్యంను బట్టి చూస్తే చాలా మంది అడ్వైజ్ ఇచ్చారండి. ఇంత మంచి వాక్యం ఉంది ఒక చర్చి పెట్టేసేయ్ అన్నారంట. నో, 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 నో. నాకు తెలుసు.
నాకు తెలుసు దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు. ఆ పని వేరే వాళ్ళు చెప్పినట్టు కాదు. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నేను వెళ్ళేటటువంటి పరిచర్యలో ఘనతలు లేవు. సాలరీ గూడా ఉండదు. కానీ నన్ను దేవుడు ఇదే జేయమన్నాడు. చూడండి. అంటే ఆ వాక్యం యొక్క జీవము, వెలుగు, ప్రభావము, ఆ వాక్యంలో ఉన్నటువంటి మహిమ ఈ వ్యక్తిలో ప్రవహించిన తర్వాత ఇక మనం కన్వెన్షనల్ వే ఆఫ్ లుకింగ్ అట్ ద పీపుల్ అనేటువంటిది మారిపోద్ది. ఐ డోంట్ నో. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదన్నటువంటి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలని కనికరించి, మన మీద కృప చూపించి, ఈ మాటలు మన హృదయంలో రాస్తే, ఆ మాటలు జీవము వచ్చేసి అంటే ఒక ఆహారంగా మన ఆత్మకు ఆహారంగా అయ్యి, మన 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 జీవితంలో మారు మనసు, మార్పులు జరుగుతాయి. యూ కెనాట్ బి ద సేమ్ పర్సన్. లాస్ట్ ఇయర్ ఎట్లున్నావో నేను గూడా ఈ ఇయర్ గూడా అట్లనే ఉన్నాను సార్. ఏమన్నా ఎ ఎక్కువ అయిందా ఏమంటే బైబిల్ గురించి బాగా చదివినాము. దేవుని కృప వలన 2, 3 సార్లు చదివిన బైబిల్. నో. లైఫ్ స్టైల్‌లో ఏదైనా మార్పొచ్చిందా? రావాలి. నేనెట్లా భోజనం తీసుకుంటే మార్పు, తీసుకోకపోతే మార్పు నా శరీరంలో కలుగుతుందో, అట్లే వాక్యమును మనము విన్నప్పుడన్నా, బోధించినప్పుడన్నా, ధ్యానిస్తున్నప్పుడన్నా దాని యొక్క ఫలితము నాలో జరగకపోతే, దేవుని గురించినటువంటి జ్ఞానం నాకు బాహ్యంగానే తెలుస్తుంది గానీ, అనుభవపూర్వకంగా తెలిసే అవకాశం లేదు. దేవుని గురించినటువంటి జ్ఞానము అది ప్రత్యక్షతలతో తెలిసేటటువంటిది. మన ప్రయాసము, మన ప్రయత్నము, గ్రీకు భాష, హీబ్రూ భాష ఇవన్నీ తెలుసుకుంటే, నాకు దేవుని వాక్యం తెలుసు అంటే బైబిల్ ఒప్పుకోదు దానికి. నో. అది వేరే. మనకంటే కంప్యూటర్‌కి బాగా తెలుసు దేవుని వాక్యం. అట్లని దేవుడు ఎవరో తెలుసా కంప్యూటర్‌కి? తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని చూస్తున్నటువంటి దేవా, నిజముగా నీవు తప్ప వేరొక దేవుడు లేడు. అట్టి వాక్యమును ప్రభా మా హృదయములలో రాయుము. మా జీవితాలలో అది కనబడినట్లు నీవే కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.